మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు వెలగపూడి లక్ష్మణరావు. జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని తెలుసుకున్న యోగులలో శ్రీ తాళపాక అన్నమాచార్యులు ఒకరు. ఆయన రచించిన కీర్తనలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నాయి. బ్రహ్మశ్రీ పత్రిజీ మార్గదర్శకత్వంలో న్యూ ఏజ్ మాస్టర్ వంశీ విశ్లేషణలో మధురమైన అన్నమయ కీర్తనల యొక్క సారాంశం గ్రహించి ఆత్మజ్ఞానం పొందుదాం. థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. ఎంతో ఆత్మతత్వం దాగి ఉన్న అన్నమాచార్యుల కీర్తనలు కొన్ని విశ్లేషించుకుందాం. దానికన్నా ముందుగా అన్నమాచార్యుల గురించి కొంచెం తెలుసుకుందాం. క్రీస్తు శకం 1408 వైశాఖ పౌర్ణమి మే 9వ తేదీన, అంటే 600 సంవత్సరాల క్రితం పూర్ణాత్మ అయిన నారాయణుడు తన ఆత్మతత్వాన్ని ప్రజలందరికీ అందించాలన్న తపనతో తనలో నుంచి ఒక చిన్న అంశని సృష్టించి ఈ భూమి మీదకు పంపించారు. అదే శ్రీ తాళపాక అన్నమాచార్యులు వారు. అలా భూమి మీదకు వచ్చిన అన్నమయ్య వచ్చిన పని మర్చిపోయి ప్రాపంచికపు ఆనందంలో మునిగి తేలుతుంటాడు. ఒకరోజు లక్ష్మీదేవి నారాయణుడికి అన్నమయ్యను చూపి, చూడండి మీవాడు ఎంత బాగా రాస్తున్నాడో అని వేళాకోళం ఆడుతుంది. అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వుతో, అతను ప్రాపంచికపు మాయలో ఉన్నాడు, నే వెళ్ళి సరిచేస్తాను అని ఒక మానవ దేహంతో భూమి మీదకు వచ్చి అన్నమయ్యను బ్రహ్మానందం చూపిస్తాను రా అంటూ ఒక పురాతన ఆలయంలోకి తీసుకుని వెళ్ళి ధ్యానంలో కూర్చోబెడతాడు. ఎప్పుడైతే అన్నమయ్య ధ్యానంలో కూర్చున్నాడో, మనసు శూన్యం చేశాడో, అపారమైన విశ్వశక్తి అతని నాడీమండలాన్ని శుద్ధి చేస్తుంది. నిద్రాణమై ఉన్న ఆత్మని చేరుకొని దాన్ని ఉత్తేజితం చేస్తుంది. ఆ శక్తితో అతని మనోనేత్రం తెరుచుకుంటుంది. ఎన్నో దివ్య ధ్యాన అనుభవాలు కలుగుతాయి. ఎన్నో సూక్ష్మలోకాల్లో విహరిస్తాడు. 1 గంట పాటు ఆ స్థితిలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. ఆ ధ్యాన అనుభవాలన్నింటినీ ఆయన చక్కటి పాటగా మలచి మనకి అందించారు.
శతకోటి సూర్య తేజమ్ములు వెలుగగ కంటి 1000 సూర్యుల కాంతి ఆజ్ఞాచక్రంలో దగదగలాడుతూ కనిపించిందట. చతురాస్య పొడగంటి చెయ్యన మేలుకొంటి తాను దేహము కాదు, విశ్వమంతా ఆవరించి ఉన్న దివ్యాత్మ స్వరూపం అన్న జ్ఞానంతో మేలుకొన్నాడట. ఘనమైన దీప సంగములు గంటి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశాడో సూక్ష్మ శరీరానికి శక్తి సమకూరి ఎన్నో దివ్యలోకాల్లో విహరించి పైలోకాల్లో ఉన్న దీప సంఘాలు అంటే కాంతి రూపంలో నిరాకారంలో ఉన్న ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే దేవతల్ని చూశాడట. భూలోకమే శాశ్వతము, ఇది ఒక్కటే లోకం అన్న భ్రమ నుండి మేలుకొన్నాడట. తిరువెంకటాచలాధీసుని చూడగగంటి ఎంతో దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి తనలోనే దర్శించాడట. హరిగంటి గురుగంటి అంతటా మేలుకొంటి శ్రీమన్నారాయణుడు తాను వేరు కాదు, తానే దైవం, దైవమే తాను అన్న ఆత్మ జ్ఞానంతో బ్రహ్మానందంతో మేలుకొన్నాడట. మనం కూడా అన్నమయ్యలాగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఆత్మక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకుందాం, బ్రహ్మానందం అనుభవిద్దాం.